సీఎం పదవి బజార్లో దొరికే సరకు కాదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ త్వరలోనే కేసీఆర్ను సీఎం చేద్దామనుకుంటున్నారనే వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ అనవసరమైన చర్చను తీసుకువస్తున్నారని దయాకర్ మండిపడ్డారు. కేటీఆర్ మాట్లాడే ముందు వెనుక ఆలోచించి కామెంట్ చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదనే వ్యాఖ్యలను దయాకర్ ఖండిస్తున్నారు. బయటపడుతున్న అక్రమాలపై కేటీఆర్ స్పందించడం లేదని దయాకర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండేది కాదు, ఈ ప్రభుత్వం తొందరలోనే సమస్యల్లో పడుతుందని చెప్పి ఒక దురదృష్టకరమైన స్టేట్మెంట్స్ టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇవ్వడం మనం గమనించినాం. మొన్న ప్రజాస్వామ్యయుతంగా ఒక 4 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ మిత్రులు ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి హోదాలో కలిస్తే వాళ్ళతో అంతా ఏంటంటే మీరు పోవడం తప్పు, మీరు ఎందుకు పోయినరు అని చెప్పేసి ఒత్తిడి మేరకు నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మాదిరిగానో లేకపోతే ఇతర పార్టీల మాదిరిగానో ఇష్టానుసారంగా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు చేయదు. కాబట్టి వాళ్ళు మాత్రం తొందరపడతా ఉన్నారు. నిన్న కేటీఆర్ ఒక మాట అన్నాడు, తొందరలోనే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా తెచ్చుకుందామని. ఏంది బజార్లో కొట్లో దొరికే దుకాణంలో దొరికే వస్తువు అయింది ముఖ్యమంత్రి అనేది. ప్రజలు ఎన్నుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశీర్వాదంతో వచ్చే పదవి అది. తొందరలో తెచ్చుకుందామనే చర్చ ఇవాళ కేటీఆర్ తీసుకురావడం దేనికి సంకేతం? నమస్తే. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ